రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడారు. నేను చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆపానని చెప్పి, టీఆర్ఎస్ వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడే మేము స్టేది చాపేశామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అక్కడ ఒకరి మీద ఒకరు చెప్పుకొని వాళ్ళు దనుకుంటా ఉంటే, ఇక్కడ వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదని మాట్లాడేస్తూ ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర కూటమి ప్రభుత్వం. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? ఒకవేళ నిజంగా మీరు అప్పటిదాకా కొనసాగించి పని చేస్తున్నారు ఆడ కాదంటలేదు. కానీ కొనసాగించున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి పట్టించుకోకుండా ఆపేసినప్పుడు ఎందుకు ఆపేసామని మాట్లాడుండొచ్చు కదా! ఈరోజు వాళ్ళు మాట్లాడినప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు? గతంలో కూడా గూగుల్ డేటా కంపెనీ మేము తీసుకొస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు వైసీపీ వాళ్ళు మొత్తం డేటా కంపెనీ వస్తే మనకు అది నష్టం తగిలిద్ది, వేరియేషన్ వస్తుంది, ఆడ చెట్లు ఎండిపోతాయి, పొలాలు ఎండిపోతాయి, దానికి చాలా నీళ్లు కావాలి, ఇబ్బంది జరుగుద్ది, అది పెట్టడానికి లేదని చెప్పి అని విదేశాలు కూడా చాలా దేశాలన్నీ దాన్ని వ్యతిరేకించాయి. ఇప్పుడు డేటా కంపెనీని పెట్టకుండా తరిమికొట్టాయని చెప్పి అని మాట్లాడారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకు వచ్చిన తర్వాత, ఇండియాకు వచ్చి ఆంధ్రాకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రెస్ మీట్ పెట్టి ఆ డేటా కంపెనీ అదానితో మాట్లాడి మేమే తెచ్చాం ఫస్టు అని చెప్పారు. అప్పుడు ఆ తర్వాత వైసీపీ నాయకులందరూ నాలుగు గరుచుకున్నారు. ఇప్పుడు ఇది కూడా జరుగుతుంది కాదంటలేదు. అది ఎత్తిపోతల ప్రాజెక్టులు జరిగితే రాయలసీమకి మేలు జరుగుతుంది, సంతోషమే. కానీ ఓపిక పట్టండి. అసలు ముందు వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ కథ చూడండి. అసలు ఇక్కడ ఇది ఎందుకు ఆగింది, ఎప్పుడు ఆగింది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆగిందా? చంద్రబాబు గారి హయాంలో ఆగిందా? వచ్చిన తర్వాత దేనికి ఆపారు? దాని గురించి వివరణ తీసుకొని మాట్లాడండి. దేని గురించి జగన్ గారు అసలు మాట్లాడరు. నాయకులు మాత్రం అని ఎగురుతారు. ఏదో ఒక రోజు జగన్ గారు అసలు నిజం చెప్తారు, అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ నాలుగు గరుచుకుంటారు. ఇది వాళ్ళ పరిస్థితి.